నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆప్ నేత మనీష్ సిసోదియాకు ఎట్టకేలకు ఊరట. 18 నెలల తర్వాత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. బెయిల్పై దర్యాప్తు సంస్థల వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని స్పష్టీకరణ. సుంకిశాల ప్రాజెక్టుపై సర్కారు ఆరోపణలు అసత్యాలన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోడ కూలిందని ధ్వజం. మధ్యాహ్నం సుంకిశాల ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు. పంప్ హౌస్, రక్షణ గోడ, ఇతరత్రాలపై ఆరా. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వరుస విషాదాలు. 2 వారాల్లో 2 విద్యార్థుల మృతి, 6గురికి అస్వస్థత. మద్యం కేసులో 17 నెలలుగా జైల్లో ఉన్న ఆప్ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోదియాకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం అవినీతి, మనీ లాండరింగ్ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అదే మొత్తంతో 2 షూరిటీలు కూడా సమర్పించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ పిటిషన్ వేసిన మనీష్ సిసోదియాను ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయటమేనని అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. 17 నెలలుగా ఆయన కస్టడీలో ఉన్న విచారణ ఇంకా ప్రారంభం కాలేదని తెలిపింది. ఇది వేగవంతంగా విచారణ జరపాలన్న పిటిషన్ హక్కును ఉల్లంఘిస్తోందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో 17 నెలల తర్వాత మనీష్ సిసోదియా తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది. సత్యం గెలిచిందని పేర్కొంది. జైల్లో ఉన్న మిగతా నేతలకు కూడా బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఢిల్లీ విద్యారంగంలో విప్లవం తెచ్చిన మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరు కావడంపై దేశమంతా హర్షం వ్యక్తమవుతోందని ఆప్ నేత రాఘవ్ చద్దా ఎక్స్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు చెప్పారు. మనీష్ సిసోదియా 530 రోజుల నుంచి జైల్లో ఉన్నారని, పేద చిన్నారులకు మంచి భవిష్యత్తు కల్పించడమే ఆయన చేసిన నేరమని రాఘవ్ చద్దా తెలిపారు. ప్రియమైన పిల్లలు మనీష్ అంకుల్ తిరిగి వస్తున్నారని ఎక్స్లో పేర్కొన్నారు. ఆగస్టు వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు రిజ్వాన్ అలీ అనే ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. దర్యాగంజ్ నివాసి అయిన రిజ్వాన్ అలీకి ఉగ్రదాడుల ఘటనలతో సంబంధాలు ఉండటంతో ఎన్ఐఏ అతని సమాచారం ఇచ్చిన వారికి 3 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. ఐసిస్ పుణె మార్జిన్లో భాగంగా ఉన్న అలీ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాలకు ముందు ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ ఢిల్లీలో ప్రత్యక్షం కావడంపై దర్యాప్తు చేస్తున్నారు. రిజ్వాన్ అలీతో పాటు ఉగ్రదాడులతో సంబంధాలు ఉండి పరారీలో ఉన్న మరో 3 ముష్కరుల ఫోటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. సుంకిశాలకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమన్న కేటీఆర్ నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్కు నీటి కష్టాలు రావని స్పష్టం చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 91, 92 ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2001-3 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్లను హైదరాబాద్ 90 MGD తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2-3 దశల్లో కృష్ణా ఫేజ్ 2, ఫేజ్ 3 అని పెట్టి 90 MGD చొప్పున మళ్ళీ ఒక 180 MGDని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది. హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెద్దలు కేసీఆర్ గారు మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మరిచిపోయిన ప్రాజెక్టును, మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు AMRP ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే
నాగార్జున సాగర్లో 510 అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది. సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా అక్కడ ఆ లెవెల్లో పెట్టి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా మనం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి రాబోయే 50 ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ అయింది 2 ఆగస్టు ఉదయం. ఆ రోజు శాసనసభ నడిచింది. అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది, ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా, లేదా తెలిసి దాచినరా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బద్నామవుతుందని కావాలని తొక్కిపెట్టినరా? లేదా అసలు మీకు తెలియని కూడా తెలియదా? ఖబర్ కూడా లేదా? ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం ఇంకోట్లేదు. మీకు తెలుసు, ముమ్మాటికి తెలుసు, పక్కా తెలుసు మీకు. కానీ మీరు వారం రోజులు దాచిపెట్టారు. వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇకపై రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ తో పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయపదంగా నిలుస్తుందన్నారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో టెక్ యూనికార్న్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరినీ తెలంగాణకు రావాలని ఆహ్వానించిన సీఎం అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సూచించే నినాదం ఉందని సీఎం గుర్తు చేశారు. న్యూయార్క్ స్టేట్ ను అవుట్ ఆఫ్ మినీ వన్ అని, టెక్సాస్ ను లోన్ స్టార్ స్టేట్ గా పిలవగా కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. భారతదేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక నుంచి తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్ నినాదాన్ని లక్ష్యంగా పెట్టుకుందామన్నారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసింది. అవాస్తవాలను ప్రచారం చేసి జనాలను ఆందోళనకు గురిచేసే వాటి ట్రాప్లో పడొద్దని సూచించింది. ముఖ్యమంత్రి తన పర్యటన పూర్తి చేసుకున్నాకే రాష్ట్రానికి వస్తారని ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 13న తన పర్యటన ముగించుకుని 14న ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్ కలకలలాడుతోంది. ఎగువ నుంచి సాగర్లోకి సుమారు 2,73,000 క్యూసెక్కులు వస్తుండటంతో అధికారులు 26 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులుగా ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయం 10 గేట్లను ఎత్తి వరద నీటిని సాగర్లోకి విడుస్తున్నారు. శ్రీశైలం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ నుంచి వరద కొనసాగుతోంది. 11 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నుంచి పులిచింతలకు 2,30,000 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తి కోసం 12,000 క్యూసెక్కుల నీటిని మళ్లించారు. మిగతా నీటిని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి పంపిస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 31.84 టీఎంసీలు ఉంది. వరద వస్తుండటంతో నీటి మట్టాల్ని అలాగే కొనసాగిస్తూ నీటిని వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టాక ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నింపనున్నట్లు అధికారులు తెలిపారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురై ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో మెట్పల్లి ఆసుపత్రికి తరలించగా అనిరుద్ అనే విద్యార్థి పరిస్థితి విషమించడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోగానే విద్యార్థి మృతి చెందాడు. మొండి మోక్షిత్ అనే మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండగా నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మరో విద్యార్థి అస్వస్థకు గురికాగా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్డీఓ శ్రీనివాస్ గురుకుల పాఠశాలను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. 10 రోజుల కింద ఇదే గురుకులంలో 3 విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురికాగా అప్పుడు కూడా ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఇద్దరిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ విద్యార్థులు అస్వస్థకు గురవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకొని అన్నం తిని టిఫిన్ తిని చాయ్ బూస్ట్ తాగి వచ్చినాక ప్లేయర్ అయినప్పుడు కళ్ళు కిందికి వెళ్ళి దాకా వచ్చినట్టు కళ్ళు తిరిగి వైట్ మార్క్స్ అయితే ఏమీ లేవు. మామూలు కలిసిన గుర్తులటువంటి అయితే ఏమీ లేవు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. బాబు అయితే ప్రస్తుతము ఆరోగ్యకరంగానే ఉన్నాడు. అతని బీపీ నాడి అన్నీ మంచిగానే ఉన్నాయి. శ్వాస మంచిగానే తీసుకుంటున్నాడు. ఇప్పుడైతే బాబు అయితే ఏ కంప్లైంట్ అయితే చేయడం లేదు. కడుపు నొప్పి వస్తుందని డ్యూటీలో కూడా సార్ చెప్పాడు. వెంటనే అలర్ట్గా ఉండి గురుకులకు షిఫ్ట్ చేశాము. ఆ అబ్బాయిని ఆ వాచ్మెన్ ఒక నైట్ ఉన్నారు సార్. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత హై ఫీవర్ ఫిట్స్ వచ్చేలాగా ఉన్నదని, హై ఫీవర్ వచ్చింది, ఫిట్స్ వచ్చేలాగా డాక్టర్ చెప్తే జైత్యాల షిఫ్ట్ చేశాము. జైత్యాల వెళ్లేలోపు ఆ డాక్టర్ చూసి చనిపోయాడని చెప్పారు. మద్యానికి బానిసగా మారిన కుమారుడు పింఛన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన మెదక్ జిల్లా నిజాంపేటలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేటలో దుర్గవ్వను కుమారుడు రామచంద్రం చున్నీతో ఉరేసి హత్య చేశాడు. మృతురాలి కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని రామాయంపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లిదండ్రులను భారంగా భావించి ఇళ్లలోంచి బయటకు గెంటేస్తున్న నేటి రోజుల్లో చనిపోయిన తల్లికి గుడి కట్టి పూజిస్తూ తమకున్న ప్రేమను చాటుకున్నారు కుమారులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామానికి చెందిన సరస్వతి గతేడాది హఠాత్తుగా చనిపోయింది. తల్లి మరణంతో ఆవేదనకు గురయ్యారు కుమారులు ప్రశాంత్, రోహిత్. భౌతికంగా దూరమైన ఆమె రూపం కళ్ల ముందు ఉండాలని తల్లికి గుడి కట్టించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటానికి కీలక మలుపుగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహనీయులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాట గతిని పెంచినట్లు తెలిపారు. గాంధీజీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. నాటి పోరాటానికి సంబంధించి ఓ వీడియోను కూడా ట్యాగ్ చేశారు. బ్రిటిష్ పాలకులు తమ దేశం వీడాలంటూ బాపూజీ ఇచ్చిన పిలుపు మేరకు 1942 ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా పోరాటం మొదలైనట్లు చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం డూ ఆర్ డై సంకల్పం తీసుకోవాలని జాతిపిత ప్రజలకు సూచించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. इसी आंदोलन ने ब्रिटिश राज से मुक्ति के लिए पूरे देश को संकल्पित कर दिए. ये वो समय था जब अंग्रेजी सत्ता के विरोध में भारतीय जनमानस, गांव हो, शहर हो, पढ़े हो, अनपढ़ हो, गरीब हो, अमीर हो, कंधे से कंधा मिला करके भारत छोड़ो आंदोलन का हिस्सा बन गया. देश के लाखों नौजवानों ने अपनी पढ़ाई छोड़ दी, किताबें छोड़ दी. अगर इतिहास के पन्नों को थोड़ा जोड़ करके देखें तो भारत का पहला स्वतंत्र संग्राम 1857 में 1857 से 1942 तक की इस परिश्रम ने, इस आंदोलन ने एक ऐसी स्थिति पैदा की कि 1942 इसकी चरम सीमा पर पहुंचा और भारत छोड़ो का ऐसा बिगुल बजा कि 5 वर्ष के भीतर 1947 में अंग्रेजों को जाना पड़ा. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన విధంగా సమాజాన్ని కాపాడుకోవడానికి పాటుపడాలన్నారు.
ఫిట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి ఇలా ఈ యొక్క రోజు మనం అందరూ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం కూడా కొన్ని అంశాల పట్ల అంతే తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలా ఆనాడు ఈ యొక్క పోరాటంలో క్విట్ ఇండియా పోరాటం కూడా ఆంగ్లేయులు అణిచివేసేటువంటి సందర్భంలో అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఇచ్చినటువంటి స్వతంత్ర ఫలాలు అందరూ కూడా చేరే విధంగా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తాం. అన్ని దానాల్లో కంటే ఉత్తమమైనది అన్నదానం అంటారు. అది పెద్దలకు. మరి చంటి పిల్లలకు తల్లిపాలు తాగే వీలు లేక ఆకలితో అల్లాడే చిన్నారుల పరిస్థితి ఏంటి? తల్లిపాలు పిల్లలకు జీవశక్తి, కానీ అవి అందరికీ అందవు. అమ్మ అన్న పిలుపు పాసానాన్ని కదిలిస్తుంది. బిడ్డ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని తల్లి ఆకాంక్షిస్తుంది. ఆ పసికందుల నూరేళ్ల జీవితానికి తల్లిపాలే శ్రీరామరక్ష అంటున్నారు వైద్యులు. పుట్టిన బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత ఏంటి, మిల్క్ బ్యాంకుల వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే అంశంపై ఈటీవీ ప్రత్యేక కథనం. పుట్టిన పసిబిడ్డకు తల్లిపాలు నోటికి అందితేనే ప్రాణం పుంజుకుంటుంది. కాని కొందరు తల్లులు వివిధ కారణాల రీత్యా బిడ్డకు చనుపాలు ఇవ్వలేరు. అలాంటి పరిస్థితి నుంచి తల్లుల్ని సొంత బిడ్డలకు పాలిచ్చేందుకు ప్రోత్సహించే లక్ష్యంతో ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించారు. 2017లో మొదలైన ఆ సంస్థ ప్రభుత్వ భాగస్వామ్యంతో తొలిసారిగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. అనంతరం గాంధీ సహా పలు ఆసుపత్రుల్లో మిల్క్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసింది. ప్రసవం తరువాత అనారోగ్య కారణాల రీత్యా కొందరు తల్లులు బిడ్డకు పాలిచ్చే వీలుండదు. అలాంటి వారి కోసం ఆ తల్లిపాల బ్యాంకులు కీలకంగా మారాయి. తొమ్మిది నెలలు గర్భంలో శిశువును మోసి పురిటి నొప్పుల్ని భరించి ఓ బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. బిడ్డ బోసి నవ్వులు చూసి తన కష్టమంతా క్షణంలో మర్చిపోతుంది. తన రక్తాన్నే పాలుగా మార్చి చనుబాలు అందిస్తుంది. ఆ బిడ్డ నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్లతో పాటు ఇన్ఫెక్షన్లు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రతి తల్లి తప్పకుండా తన పిల్లలకు కనీసం 6 నెలల పాటు తల్లిపాలివ్వాలని సూచిస్తున్నారు. తల్లిపాలు అనేది ఫస్ట్ బేబీకి ఇచ్చే ఫస్ట్ వ్యాక్సిన్ అండి. ఇమ్యునోగ్లోబులిన్స్ IgA, IgM అనేవి ఉంటాయి. బేబీకి ఫర్దర్ గా ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా, ఏమీ ఎలర్జీస్ అలా ఏమీ రాకుండా యూజ్ అవుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల గ్రోత్ బాగా ఉంటుంది, IQ బాగా పెరుగుతుంది. ఎందుకంటే తల్లిపాలలో DHA అనేది ఉంటుంది. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ బ్యాక్ సపోర్ట్ ఉండాలి, బేబీ చిన్న బ్రెస్ట్ కి టచ్ అవ్వాలి. సో బేసికలీ ఒక్కొక్క బ్రెస్ట్ నుంచి 2 ఫోర్ మిల్క్, హైండ్ మిల్క్ 2 కావాలి బేబీ తాగేటప్పుడు. సో మదర్ అది చూసుకోవాలి. చాలా కామ్గా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉండాలి. స్ట్రెస్ ఇలా టెన్షన్లు ఏమీ పెట్టుకోకూడదు. అని బాగా థింక్ చేస్తే ఆటోమేటిక్గా హార్మోన్స్ అనేవి యాక్ట్ అయ్యి మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి. తల్లుల అనారోగ్యం సహా ఎన్నో కారణాలతో పసికందులు తల్లిపాలకు దూరమవుతున్నారు. అలాంటి వారికి అమ్మపాల అమృతాన్ని పంచుతోంది ధాత్రి తల్లిపాల నిధి. ప్రసవం తర్వాత కొందరు తల్లుల్లో పాలు ఉత్పత్తి కావు, మరికొందరిలో అధికంగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాంటి వారి నుంచి పాలను సేకరించి మిల్క్ బ్యాంకుల ద్వారా మరో బిడ్డ ఆకలి తీరుస్తోంది. ముందుగా తల్లి నుంచి పాలను సేకరించి ఆ పాలలో బ్యాక్టీరియా, వైరస్ ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వాటిని వేడి చేసి తిరిగి 4 డిగ్రీల వద్ద చల్లార్చి భద్రపరుస్తారు. వైద్యుల సలహా మేరకు అవసరమైన వారికి అందిస్తారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. తల్లులు ఇక్కడికి వచ్చి మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తారు. తద్వారా వాళ్ళ పిల్లలకి మిల్క్ తీసుకెళ్తారు. ఇటువంటి ప్రక్రియలో రోజు 3-4 లీటర్స్ అయితే కనీసం మనం మిల్క్ ఇవ్వడం చేస్తున్నాం అన్నమాట. ఎవరి మిల్క్ వాళ్ళ పిల్లలకు వాళ్ళు తీసుకెళ్ళాలి ఫస్ట్. అది ఎక్స్ప్రెస్ అయిన తర్వాత వాళ్ళు ఎక్సెస్ మిల్క్ ఉంటే కనుక మనకి డొనేట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళతోటి మనం రాగానే వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత సంతకం పెట్టించుకుని ఆ మిల్క్ ఎక్స్ప్రెషన్ చేస్తాం అనమాట. బిడ్డ కండిషన్ని బట్టి, ఏజ్ని బట్టి, వెయిట్ని బట్టి, బాడీ ఎంత కెపాసిటీని తట్టుకోగలుగుతుంది, ఎంత పాలు తీసుకోవాలనేది నిర్ణయించి ఒక లెక్క కట్టి దాన్ని బట్టి మనం వాళ్ళకి మిల్క్ ఇస్తాం. ఆరోగ్యకరమైన తల్లులకు తమ పాలు దానంగా ఇవ్వాలని ఉన్నా కుటుంబం అంగీకరించకపోవచ్చు. కుటుంబం ప్రోత్సహిస్తే ఎందరో శిశువులకు మేలు జరుగుతుందని ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ చెబుతోంది.
బంగ్లాదేశ్లో మైనారిటీల లక్ష్యంగా పెద్ద ఎత్తున జరుగుతున్న దాడులను ఐరాస తీవ్రంగా ఖండించింది. ఓ జాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం హింసకు పాల్పడటానికి వ్యతిరేకమని ఐరాస స్పష్టం చేసింది. కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసను నియంత్రించాలని అక్కడి పాలకులకు సూచించినట్లు ఐరాస అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. ఓ జాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం హింసకు పాల్పడటానికి ఐరాస వ్యతిరేకమన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీలు లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ప్రశ్నించినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించారు. అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్కు పారిపోవడంతో అల్లరి మొక్కలు రెచ్చిపోయారు. సోమవారం నుంచి మొదలైన అల్లర్ల సందర్భంగా అనేక ప్రార్థనా మందిరాలు, నివాసాలు, వ్యాపారాలు ధ్వంసమయ్యాయి. అవామీ లీగ్తో సంబంధమున్న 2 మైనారిటీ నేతలను దారుణంగా చంపేశారు. కల్లోల పరిస్థితులు నెలకొన్న బంగ్లాదేశ్లో దొంగతనాలు, లూటీలతో నేరస్తులు చెలరేగుతున్నారు. పోలీసుల గైర్హాజరు నేపథ్యంలో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నివాస గృహాలపై పడి బలవంతంగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢాకాలోని పౌరులకు కంటి మీద కునుకు కరువైంది. లూటీలు జరుగుతున్న ప్రాంతాల్లో నివాసితులకు ప్రార్థనా మందిరాలు అండగా నిలుస్తున్నాయి. హింసతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్లో ప్రజలు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. పోలీసులు విధులకు గైర్హాజరవడంతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. నివాస గృహాలే లక్ష్యంగా పౌరులపై దాడులకు తెగబడుతున్నారు. వారి వద్ద ఉన్న నగదు, ఆభరణాలను దోచుకుంటున్నారు. దొంగతనాలు, లూటీల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు బంగ్లాదేశీయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఢాకాలో పోలీసుల రక్షణ లేకపోవడంతో నేరస్తుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయినట్లు తెలిపారు. దొంగతనాలు జరిగిన దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మొహమ్మద్పూర్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో దుండగులు లూటీలకు తెగబడినట్లు స్థానికులు తెలిపారు. భయానికి గురైన పౌరులు కొంతమంది సమూహాలుగా ఏర్పడి రాత్రులు పహారా కాస్తూ నిర్వాసితులకు రక్షణగా నిలుస్తున్నారు. స్థానికంగా ఉన్న మసీదులు, మదర్సాలు పౌరుల భద్రతకు ఆసరాగా నిలిచాయి. మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తపరుస్తున్నారు. మదర్సాల్లోని వందలాది మంది విద్యార్థులు గ్రూపులుగా మారి కర్రలు పట్టుకుని రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా వాటికి రక్షణగా నిలుస్తున్నారు. అయినప్పటికీ దోపిడీదారుల దుశ్చర్యలు పెచ్చిరిల్లుతున్న నేపథ్యంలో కంటిమీద కునుకు రావడం లేదని నివాసితులు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులే వాలంటీర్లుగా ట్రాఫిక్ బాధ్యతను చేపట్టి వాహన రాకపోకలను నియంత్రిస్తున్నారు. దోపిడీ దొంగల భయంతో ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 10 ఏటీఎంలు తిరిగినా ఒక్క పైసా కూడా డ్రా చేయలేకపోయినట్లు ఒక పౌరుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రైవేటు ఏజెన్సీలు భద్రత కల్పించడానికి వెనక్కి తగ్గడంతో నగదు రవాణాలో అంతరాయం ఏర్పడినట్లు బ్యాంకుల ప్రతినిధులు వెల్లడించారు.